డ్రై నట్స్ అన్నిటిలో కల్లా ప్రత్యేకమైన రుచితో ఉండే జీడిపప్పు, క్యాషు, కాజు ఇలా అన్ని రకాలుగా పిలుచుకుంటాం కదా, వీటితోటి ఒక మంచి కర్రీ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మెత్తగా పేస్ట్ చేస్తే అవి వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. బరకగా పట్టుకుంటే త్వరగా ఆనియన్స్ అనేవి వేగిపోతుంది అన్నమాట పేస్ట్. నెక్స్ట్ మనం ఒక 3 నుంచి 4 దాకా టమాటోస్ని మీడియం సైజ్ తీసుకున్నా. ఇక్కడ వాటిని బాగా కడిగి ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని నానబెట్టిన జీడిపప్పుల్ని కూడా తీసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆనియన్స్ని, ఆ పేస్ట్ వేసేసి బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కలర్ రాకపోతే పచ్చివాసనతోటి అసలు బాగుండదు అనమాట. ఖచ్చితంగా ఆనియన్ పేస్ట్ అనేది కలర్ ఈ రకంగా రావాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కాస్త వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకుని వేసి కొద్దిసేపు వేయించుకొని నెక్స్ట్ ఇక్కడ మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటోలు, కొన్ని జీడిపప్పులు వేసి పేస్ట్ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసి టమాటోల్లో ఉండే పచ్చి వాసన పోయే వరకు కాస్త మగ్గించుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒక 1/2 కప్ జీడిపప్పుని తీసుకుంటున్నా ఇక్కడ నేను. వీటన్నిటిని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా మాడిపోకుండా జీడిపప్పుల్ని నీట్గా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టమాటోలు బాగా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి టమాటో పేస్ట్ అంతా మగ్గిపోయి ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నా. నెక్స్ట్ మనము ఒక స్పూన్ దాకా నేను సాల్ట్ వేసుకుంటున్నా. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలియబెట్టి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా మొత్తం వేసేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి సిమ్లో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పైకి నూనె తేలేదాకా మగ్గించుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా చల్లేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కాజు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.